మరియు రాజకీయం అనేది వేరు, ఉపదేశం అనేది వేరు. అంచేత ముందుగా వారికి పాదాభివందనం చేస్తూ మరి ఉపదేశాన్ని వినడానికి మా ముందు కూర్చున్నట్టు మీ అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎంచేతంటే ఈ క్రిస్మస్ అనేది మరి మామూలు విషయం కాదు. ఎంచేతంటే లోకమంతా పాపంలో మునిగిపోయి ఉన్నప్పుడు ఈ పాపాన్ని నుంచి, ఈ లోకాన్ని నుంచి విముక్తులు కలిగించడానికి ఒక రక్షకుడు ఉదయించవలసి ఉన్నది. ఒక రక్షకుడు ఉదయించవలసి ఉన్నది అన్నప్పుడు మరి రక్షకుడు ఈ లోకానికి రావడానికి గల కారణాలు మనం చేసినటువంటి పాపాలు, ఆ పాపాలను మోచుకుపోవడానికి మరి గొర్రెపిల్లగా యేసుప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. అదే ఈ క్రిస్మస్ పండుగ మనం చేసుకునేది. అందుచేత మన క్రైస్తవులందరం కూడా ముందుగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతివారు ప్రార్థనకి పోతూ ఉంటాం, ప్రతివారు బైబిల్ చేతితో పట్టుకుని ఉంటాం. కానీ మనకి నిత్యము స్వర్గానికి నడిపించే మార్గం ఏదయ్యా అంటే మరి బైబిలే. మరి దేవుడి వాక్యమే దేవుడై ఉన్నాడు. అంటే మనం వినవలసింది ముందుగా ఒక ప్రార్థనకి పోయేటప్పుడు కానీ, ఒక దైవ సేవకులు ఉపదేశం చేసేటప్పుడు కానీ మన ఆలోచన అంతా కూడా మరి మైండ్ అంతా ఒక దేవుని యొక్క ఆకర్షితమై ఉన్నప్పుడు నీ హృదయం పరవశమయ్యే విధంగా మరి ఆ వాక్యాన్ని గ్రహించగలగాలి. వాక్యం చెప్పేటప్పుడు ఉపదేశకులు ఏం చేస్తారంటే చక్కటి ప్రసంగాలు చేసి వారు మనల్ని రక్షణ మార్గాన్ని తీసుకెళ్లాలనే ఆలోచనతో మరి చక్కటి ఉపన్యాసం చేసినప్పుడు మరి స్కూల్ పిల్లలు మరి 1 నుంచి 2, 3, 4, 5 10th క్లాస్ తరగతి వరకు ఎలాగైతే ఇంటూ వెళ్తారో మరి మనం కూడా మనం ముందు కూర్చున్న వాళ్ళు కూడా ఎప్పుడైనా ఒకే మనవి చేస్తూ ఉన్నాను మీకు. మనం 1 కాడి నుంచి 2 కాడి నుంచి 3 కాడి నుంచి మనం కూడా దేవుళ్ళు 10th క్లాస్ ఇంటర్ మీడియం వరకు వెళ్ళవలసిన అవసరం ఉందంటే ఈ విశ్వాసమే దానికి కారణం అవుతుంది. అందుచేత క్రైస్తవులంతా కూడా ముందు దేవుని యొక్క విశ్వాసాన్ని, నమ్మిక కలిగి ఉండాలి. ఆ నమ్మిక లేనివాడు ఇవాళ మనం కొన్ని చోట్ల చూస్తూ ఉన్నాం. నీ దగ్గర ఒక మాట మాట్లాడతాడు, బయటకు వచ్చి నా దగ్గర ఒక మాట మాట్లాడతాడు. వాడు ఈ దేవుడికి సన్నిహితులైనటువంటి వాడు ఏమాత్రము కాదు. భయపడాలి దేవుడికి. నేను చూసేవాడు కూడా ఉన్నాడు. ఒక మహిళల కోసం అంటే ఒక మాట చెప్పాలి కనుక ఈగేసారి చెప్తూ ఉన్నాను. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు మందిరంలో, కన్నీటితో పరవతో ఎంతో ఆప్యాయతగా దేవుని యొక్క కుమ్మరించి కన్నీరు ప్రార్థన చేస్తావు. అంటే ఏంటిది? దేవుడిని ప్రార్థించాడని కదా. మరి పక్కింటికి వెళ్ళి మళ్ళీ దెబ్బలాడుతూ ఉంటావు. ఎంత స్పీడ్గా దెబ్బలాడతావంటే నీ ప్రార్థన దేవుడు ఈ దెబ్బలాటండా ఆలోచన చేయాలి. నిర్మలంగా క్రైస్తవుడు అంటే ఒక సింబల్గా కనపడాలి. క్రైస్తవుడు అంటే ఒక సింబల్గా కనపడాలి. దేవుని బిడ్డలు ఉన్నట్టుగా కనపడాలి. చేత దయచేసి నేనైతే దైవజీవులుగా చెప్పతగ్గవని కాదు, కానీ అయినా ఏదో 2 ముక్కలు చెప్పదగినగా చెప్పాం. దయచేసి అంతా కూడా మరి క్రైస్తవులు భయభక్తి కలిగి జీవించాలి. చరిత్రలో ఏ చరిత్ర చూసినా ఆకరణ చెప్పాడు పాపం కోసం. ఏ చరిత్ర దొరికేసినా, ఏ చరిత్ర చూసినా ఆకరణ చెప్పాడు పాప పుణ్యాల కోసం. మరి యేసుక్రీస్తు ప్రవచనం మొదలటిని కాడి నుంచి నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధుల వలె ఉండాలి అంటే 2 రోజులు తప్పు చేసి 3వ రోజు పరిశుద్ధులుగా ఉండమని చెప్పలేదు. నేను పరిశుద్ధుడిని, జీవితాంతకాలం నువ్వు జీవించినంతకాలం కూడా పరిశుద్ధుడిగా జీవించు అని ఎప్పుడైనా మరి మనకి అనేకమైన చేసి మన పాపాల కోసం ఆయన లోకానికి రావటం జరిగిందని మనం కూడా గ్రహించి ప్రతి వారు కూడా దేవుని యొక్క భయభక్తులు కలిగి నమ్మకం కలిగి మనిషి లేకపోతే ఇలా యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు అని మనం నమ్మకపోతే ఎన్ని రోజులు ప్రార్థనలో కూర్చున్నా వ్యర్థమే. నీ హృదయం మార్చుకోకపోతే ఎంత ఘనమైన ప్రార్థన చేసినా వ్యర్థమే. నువ్వు సాటి మనిషి సహాయార్థంగా మేలుకరంగా లేకపోతే నీ జీవితం ఎప్పుడూ వ్యర్థమైన జీవితం క్రైస్తవుది కాదు. నమ్మకమైన జీవితం జీవించాలని మీరు ఎందుకంటే దైవ జీవనం ఉన్నారు. అంచేత చక్కటి ఉపదేశం మన దైవ మార్గాన్ని నడిపించే మార్గాన్ని చెప్తారు కనుక దయచేసి దేవుని యొక్క నమ్మకం కలిగి ఒక విషయం మీకు స్త్రీకి జ్ఞాపకం చేసి చేస్తారు. 12 సంవత్సరాలు రక్తస్రావణం కలిగిన స్త్రీ బయలుదేరినప్పుడు యేసుప్రభు ఈ మార్గాన్ని వస్తాడు కదా ఆవిడ గ్రహించినప్పుడు సరే వెళ్ళేటప్పుడు యేసుప్రభుని ఏమైనా సరే రక్షిస్తాడు అనే నమ్మకం ఆవిడలో ఉంది.
సరే దారి అమ్మడు పోతా యేసు వస్తూ ఉండగా మరి ఇల్లు ఆవిడ వస్త్రం ముట్టుకున్నప్పుడు ఇప్పుడు యేసు ప్రభు వారి వస్త్రం ఎప్పుడైతే ముట్టుకుందో ఆవిడ నమ్మకం ద్వారా స్వస్థత కలిగింది. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు, ఎవరో ముట్టుకున్నారు అనేటప్పటికి ఈ అన్నారు అందరూ శిశువులంతా ఆశ్చర్యపోయారు. ఇదేంటి ప్రభు, అందరూ గెంటుకుండా వచ్చేస్తున్నారు కదా, అందరూ గెంటుకుండా వచ్చేస్తుంటే మీరు ఎవరో ముట్టుకున్నారు అనడం ఏంటి అని అంటే అక్కడ ఆ యేసు ప్రభుని ఆ నమ్మకం కలిగిన స్త్రీ వస్త్రం ముట్టుకున్నారు.